ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, వెన్ వీ ఫీల్ లైక్ షేరింగ్ స్టఫ్ టు పీపుల్ విత్ పీపుల్, మనము మన యొక్క వేదన, మన యొక్క భారము ఎవరికైనా చెప్పేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటా ఉంటాం కదండి. అలా ఎవరితోనైనా చెప్పుకుందామని చుట్టూ చూస్తే ఎవరు కనిపించకపోవచ్చు. మన చుట్టూ మనుషులుండి కూడా వీరితో చెప్పుకుందామని, ఆర్ క్లోజెస్ట్ పీపుల్, ఇట్ మే బి ఆర్ సిబ్లింగ్స్, ఇట్ మే బి యువర్ స్పౌస్, మీ యొక్క భర్తో, మీ యొక్క భార్యో, మీ యొక్క స్నేహితులో, మీ యొక్క అన్న చెల్లెల్లో, అక్క తమ్ముళ్ళో, మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా అయి ఉండొచ్చు, మీ పిల్లలో చెప్పుకుందామంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెస్. ఎవరి బాధ వాళ్ళకుంది, ఎవరి వేదన, ఎవరి భారము వారికి ఉంది కదా. అందుకనే అటువంటి సమయంలో మనుషులకు చెప్పుకుందాము, మనుషులపైన భారం మోపుదామంటే ఆల్రెడీ వారికే చాలా భారం ఉంటుంది. లేదంటే పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్, విత్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, దేర్ ఓన్ స్టఫ్. అటువంటి సమయంలో మంది వినటానికి ఇష్టపడలేకపోవచ్చు, మంది వినటానికి వారికి సమయం లేకపోవచ్చు, ఆ బలము కూడా వారికి లేకపోవచ్చు అండి. అటువంటి సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మన దేవుడు మన ప్రతి మనవిని ఆలకిస్తాడు కదా. ఆయన జవాబిచ్చే వరకు మన విశ్వాసంతో నిలిచి ఉంటే, ఆయన వైపు చూస్తే తప్పకుండా సరి అయిన కాలంలో మన దేవుడు మనకు జవాబునిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దాసుడు తన యొక్క యజమానుని చేతి తట్టును, దాసురాలు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించినంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి కదండి. ఎప్పుడైనా చూస్తే ఇంట్లో మనకు హెల్ప్ చేసేవారు కానీ ఎవరైనా వారు వెళ్తూ ఉన్నప్పుడు చెప్తూ ఏదైనా ఇస్తామేమో అని చూస్తూ ఉండొచ్చేమో కదండి. వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తున్నానమ్మా అని మరలా చెప్తూ ఉండొచ్చేమో, లేకపోతే ఏదైనా ఇస్తామని పాపం వారి అవసరతని బట్టి చూస్తూ ఉండొచ్చు కదా. అలాగా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దాసుడు తన యొక్క యజమానుని చేతి తట్టు చూచినట్లు, దాసురాలు తన యొక్క యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించినంత వరకు మన కన్నులు ఆయన చేతి తట్టు కాదండి, మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి అని చెప్తా ఉన్నాడు కదా. మన దేవుడు ఏదో ఇస్తాడని, మన దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని, ఆశీర్వదిస్తాడని ఆయన వైపు చూడడం కాదు. కానీ ఆర్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, నా దేవుడు ఏదైనా చేస్తాడు అని చెప్పి ఆయన తట్టు చూడటం శ్రేష్టమైన విశ్వాసం. అటువంటి విశ్వాసం మనందరూ కలిగి ఉండి మన దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీ సన్నిధిలో కనిపెడతా ఉన్నాను ప్రభువా, ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను విశ్వాసంతో జాయిన్ అయ్యాను ప్రభువా, నేను ఎదురు చూస్తుండగా నా కన్నీరు కాదనుకు ప్రభువా, మనుషుల వలె నన్ను ప్రేమిస్తున్నారు అనుకునే మనుషుల వలె కాకుండా నీవు నిజమైన ప్రేమ నా పట్ల చూపువాడువు, అందుకని నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను.